హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ జాబ్స్ మనకు కాన్సెంట్రిక్స్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొద్ది వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీషియల్గా ఇవి మనకు కాన్సెంట్రిక్స్ ఏదైతే కెరీర్స్ పేజ్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్కి సంబంధించిన జాబ్స్ వైజాగ్లో ఏదైతే మన కాన్సెంట్రిక్స్ ఉందో అక్కడ నుండి అయితే ఈ జాబ్స్ అయితే మనకు 21 మే అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో లొకేషన్ వచ్చి మనకు వైజాగ్, బట్ మనకు రిమోట్గా ఉండి వర్క్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఏవైతే సో ఇందులో టోటల్గా 50 వ్యాకన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. 50 ఓపెన్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అప్లికేషన్స్ వచ్చి 31 మే వరకు మాత్రమే టైం అయితే ఉండడం జరిగింది. 31 మే లోపల మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై అయితే చేసుకోండి. సో మనకి ఇంకా 10 రోజులు అయితే టైం అయితే ఉంది. ఆ రోజుల వరకు ఈ ఉద్యోగాలకైతే అప్లై అయితే చేసుకోండి. ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదైనా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే. ఎక్కువగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. లేకపోయినా కూడా ట్రై చేయండి. సో ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి ఇక్కడ ఫ్లూయెన్సీ అయితే ఉండాలి అంటున్నారు. సో వాయిస్ నాన్ వాయిస్ రెండు ఉన్నాయి ఇక్కడ మనకు జాబ్స్ అయితే. సో వీళ్ళకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్లో భాగంగా కస్టమర్స్ కాల్స్ని ఫాలోఅప్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. సో ఇక్కడ మీరు వైజాగ్లో వెళ్ళి కంపెనీలో వర్క్ చేస్తే మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కంప్యూటర్ వాడటం అయితే రావాల్సి అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్ చేయడం అయితే రావాల్సి అయితే ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఇదొక్క జాబ్ మాత్రమే కాదు, కాన్సెంట్రిక్స్లో ఇతర జాబ్స్ కూడా మనకు ఈ కెరీర్స్ పేజ్లో ఏదైతే మనకు పోస్ట్ చేయడం జరిగింది, మీకు అవి కూడా కావాలంటే అప్లై అయితే చేసుకోండి. సో మనకు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే అప్లై నౌ మీద క్లిక్ చేసి సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై ఫర్ పొజిషన్ వైజాగ్ సంబంధించి కనిపించినప్పుడు సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ పెట్టి సబ్మిట్ చేయండి. ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, అటెండ్ చేయండి. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ మనం సెలెక్ట్ అయితే ఇక్కడ వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారు. చాలా మంచి శాలరీతో మనకు జాబ్ అయితే లభించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.